అందరికీ వందనాలు. స్తోత్రం నాయన, గొప్ప దేవుడు అయ్యా. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి మహాదేవ, మీకు వందనాలు. స్తోత్రం ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడు అయ్యా. మీ నామానికి బట్టి, మీ మహిమకు బట్టి మీరు కార్యము జరిపించే దేవుడు అయి ఉన్నారు. బలపరిచే దేవుడు అయి ఉన్నావు. సహాయం చేసే దేవుడు అయి ఉన్నావు. భద్రపరిచే దేవుడు అయి ఉన్నావు అయ్యా. గొప్ప దేవ అయ్యా, ఈ భవానీ కాలనీలో అయ్యా మీరు నాయన నీ చిత్తంలోన అయ్యా మందిరాన్ని ఏర్పరిచారు ప్రభువా. ఈ మందిరాన్ని మీరు ఆశీర్వదించండి. అలాగనే నాయన ఇక్కడికి వచ్చే ప్రతి వారిని కూడా సాతాను సోదరులో నుంచి విడుదల దయచేయండి. వాళ్ళ కుటుంబాలకు మేలు చేయండి. వాళ్ళ మంచి సంపాదన ఇవ్వండి. వాళ్ళ అవసరాలు తీర్చండి. వాళ్ళ ఘనమైన కార్యము మీరు జరిపించండి ప్రభువా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉదయము కాలము నుంచి అయ్యా నిద్రపోయిన దాకా నాయన మీరు కార్యం జరిపించండి. మేలు చేసి ఆశీర్వదించండి. బలపరచండి, భద్రపరచండి, సహాయం దయచి యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. యేసు నామములో ఆయన చిత్తములో జరిగించే దీవెన ఆశీర్వదించేవాడై ఉన్నాడు. ఘనమైన కార్యము దేవుడు చేసేవాడై ఉన్నాడు. ఘనమైన కార్యము దేవుడు చేసేవారుగా ఉన్నాడు. ఈరోజు ఎంతో బాధలు పడే వాళ్ళు ఉన్నారు. శోధన పడేవాళ్ళు ఉన్నారు. కీర్తన 91 501 పేజీ, 500 పేజీ, 91 501 పేజీ నెంబరు 91 కీర్తన అంటే 2వ వచనం కానించి మనం చదువుకోవాలి. 2వ వచనం, 2వ అధ్యాయము కీర్తన పేజీ నెంబరు 501 91 కీర్తన 2వ వచనం కానించి చదువుకోవాలి. ఆయన చిత్తములో భద్రపరిచే దేవుడు అయి ఉండాలి. ఏమై ఉండాలి? ఆయన చిత్తంలో భద్రపరిచే దేవుడు అయి ఉండాలి. ఆయన నామంలోనే భద్రపరచుకోవాలి. ఆయన ఆజ్ఞ, ఆయన చిత్తము, ఆయన శక్తి, మహిమ మనకు కుమ్మరించి ఉండాలి. కుమ్మరించి ఉంటేనే మనకు కుటుంబం మీద, భార్య భర్తల మీద, బిడ్డల మీద, సంపాదన మీద ఏ సాతాను కూడా వాడుకోకుండా మనకు మేలు చేస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చాలా నష్టపోతాం, కానీ దేవుడు మాట వినము. నష్టపోతూనే ఉంటాం, కానీ దేవుడి మాట వినము. ఆయన చిత్తము ఎన్నో లోగిళ్ళు కట్టాడు. ఎంతో ఆస్తి ధనము సంపాదించాడు, కానీ ఆ తినే టైంలో ఆయన లేకుండా పోయాడు. సంపాదించిన వాడు, కష్టపడ్డవాడు తినే టైంలో లేకుండా పోతే ఆయన కుటుంబము ఎంతో లేనిది, ఎంత భయంకరమైనది. ఒక మనిషి కోల్పోతే మంచితనం బయటపడవచ్చు. ఒక మనిషి ఉన్నప్పుడు ఏది కూడా బయటపడకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి చేసేది మంచి పని అయితే బయటపడదు. ఒక మనిషి చెడు చేస్తూ ఉంటే అది ఎమ్మటే బయట దేవుడు తీసుకొస్తూ ఉంటాడు. దానికి మనము సమాధానం ఉండాలి. సమాధానం అంటే పెద్దవారు అయినా చిన్నవారు అయినా మనకు ఇచ్చే మార్గము దేవుడు
ఉండాలి. దేవుడు మార్గము మనదై ఉంటే దేవుడు నిత్య మనము కాపుదల ఉంచుతాడు. ఆయన కంజిస్ట్ అయి ఉండాలి దేవుడిదే. యేసుప్రభు వారు నడకై ఉండాలి. యేసుప్రభు వారు హృదయము కలిగి జీవించాలి. అంటే యేసుప్రభు వారుదే హృదయము కావాలి. అయితే పరలోకం రాజ్యం కూడా సంపాదించుకుంటాడు. ఈ లోకంలో నువ్వు కష్టపడి సంపాదించిన సంపాదనకు కూడా దేవుడు కాపలా ఉంటాడు. నీ కుటుంబానికి సైతం వాడుకోకుండా, శక్తులు వాడుకోకుండా, చేతబడి శక్తులు వాడుకోకుండా, నశించిపోకుండా, నరదృష్టి కూడా మన మీద తగలకుండా దేవుడు కాపాడాలి. దేవుడు కాపాడాలంటే దేవుడితో మనము కలిగి జీవించాలి. దేవుడితో కలిగి జీవించాలి. దేవుడితో మన సమాధానం ఉండాలి. దేవుడితో నడవాలి. దేవుడికే మనము దశమభాగం కూడా దేవుడికి ఇచ్చుకోవాలి. దశమభాగం అంటే ఆనాడు బలుని అప్పించారు. బలుని అప్పించారంటే దాన బలులని అప్పించారు. దానము చేయాలి. నువ్వు దానము చేయాలంటే నీ సంపాదన రోజుకి ఎంత వస్తుంది? నువ్వు రోజుకి 500 సంపాదిస్తున్నావు. 500కి దేవుడు చెప్తున్నాడు, 500కి 5 పదులు 50 రూపాయలు పక్కకి వేయమంటున్నాడు. నువ్వు 50 రూపాయలు కూడా పక్కకి వేయవు దేవుడు, కానీ నీ ఖర్చులకే వరకు అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే దేవుడు దానం బలు అంటే దానము చేయాలి. ఆ డబ్బు నువ్వు సంపాదించాలి. ఆ సంపాదించిన డబ్బుల్లో నువ్వు దశమభాగం పక్కన పెట్టాలి. పేదవాడు మనం వెళ్తూ ఉంటే అమ్మ అంటారు. అమ్మ అన్నప్పుడు ఆ డబ్బుల్లోనే ఒక 10 రూపాయలు ఇచ్చినట్టు మనం దానం చేయాలి. నీ జోబులో ఆ డబ్బులు ఉండకుండా ఉండొచ్చు. ఆ టయానికి వాళ్ళు పిలిచినప్పుడు, వాళ్ళు అడిగినప్పుడు నీ దగ్గర 1 రూపాయి లేకుండా ఉండొచ్చు. కానీ నువ్వు ఇంట్లో పెట్టిన దశమభాగం డబ్బులు అని నీ జోబులో నుంచి 10 రూపాయలు వాళ్ళకి దానం చేస్తే నీకు ఆ 10కి 100 రూపాయలు నీ జోబులో పెట్టాలి దేవుడు. ఎందుకంటే దేవుడికి నువ్వు దశమభాగం తీస్తా పోతా ఉంటే దేవుడు నీకు మరీ నువ్వు ఎంతగా తీసుకున్నావో అంతకు నీకు డబల్గా దేవుడు ఇస్తా పోతాడు. నీ మనసుకు బట్టి, నీ నిజాయితీకి బట్టి, నీ ప్రతి నడక, నీ ఆలోచన, నీ హృదయము నువ్వు కలిగి జీవిస్తున్నావా? నీ సంపాదన నీతి కలగా, నీ సంపాదనలో నిజాయితీ ఉందా? దేవుడు చూస్తున్నాడు. నువ్వు జాబ్ చేస్తున్నావు, జాబే చేయాలి, లంచం తీసుకోకూడదు. జాబ్ చేసేవాడు లంచం తీసుకుంటే ఏమవుతుంది? చాలా స్వార్థమైపోతుంది, చాలా కష్టాలు పడిపోతారు. లంచము ఈరోజు నువ్వు తీసుకోగలగచ్చు. ఈరోజు నువ్వు నీ కుటుంబం ఈరోజు నువ్వు ఖర్చు పెట్టుకోగలుగుతావు. ఆ ఖర్చుకి నువ్వు ఒక రోజుకి తీర్పు చెప్పాలి. ఈరోజు నువ్వు తీసుకొని తిని నాకేమీ పర్వాలేదు, నేను బాగుండాను అని నువ్వు అనుకుంటున్నావా? అనుకున్న మరో క్షణమే దేవుడు నీకు లెక్క అడుగుతున్నాడు. నువ్వు జాగ్రత్తగా ఉద్యోగం చేయగలుగుతున్నావా? జాగ్రత్తగా నువ్వు ఉండగలుగుతున్నావా? జాగ్రత్తగా నువ్వు నడవగలుగుతున్నావా? నీ నోటి మాట, నీ నడక, నీ చూపు, నీ ఆలోచన, నీ హృదయము కలిగి నువ్వు జీవిస్తున్నావా అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే నీ నడక సరి చేసుకోమంటున్నాడు, నీ ఆలోచన సరి చేయమంటున్నాడు, నీకు హృదయము కలిగి కూడా జీవించమంటున్నాడు దేవుడు. నీ కలిగి జీవించటానికి మనం ఏం చేయాలి? ఎదురు బతికేవాడికి మనం ఇంకొంచెము సహాయం చేయాలి. ఎదురు మనకన్నా మంచి వెతుకుదల, మంచి పొజిషన్లో ఉన్నవారికి మనం ఏం చేయాలి? అయ్యా, ఆ బిడ్డ పొజిషన్లో ఉన్నాడు, నాకు ఏదైనా ఇబ్బంది వస్తుంది, నాకేమైనా బాధలు వచ్చినప్పుడు, నాకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆ బిడ్డ నన్ను ఆశీర్వదిస్తాడు. నిజంగానే ఆశీర్వదిస్తాడు దేవుడు. నిజంగానే బలపరుస్తాడు. నిజంగానే ఆశీర్వదించాడు, బలపరుస్తాడు. నీ కుటుంబానికి అవసరమైంది మరొక బిడ్డతో నీకు తీరుస్తాడు దేవుడు అని దేవుడు తీర్చేవాడై ఉన్నాడు. నీకు ఇబ్బందులు కలగకుండా కాపాడేవాడు అయి ఉన్నాడు. నీకు మంచి మనసుతోనూ జీవించడానికి కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో, ఎన్ని కష్టాలు పడుతున్నావో
వినవు. దేవుడి మాట వినకుండా నువ్వు సాతాను ఉద్దేశంలో సాతాను నీకు ముందుకు నడివిలేదు. ఎందుకో తెలుసా? నీ ఇంట్లో నుంచి నీ ఒంట్లో నుంచి అది పోవాల్సి వస్తుందని నీకు చెడులోనే తీసుకెళ్తుంది, నిన్ను బంధిస్తుంది, నీకు రాకుండా చేస్తుంది. ఈరోజు నీకు నీ సమస్తానికి కూడా ఆనాడు ఏపుని కూడా వాడుకుంది సైతాను. సాతాను వాడుకొని ఏపుని ఇచ్చిన 3 సంతానము స్త్రీలు 7 మరి నాయన మరి మగ సంతానాన్ని 10 మందిని కూడా ఏపు సంతాన్ని మరి కూల్చేసి ఒకటేసారి ప్రాణం పోగొట్టింది. 10 మంది బిడ్డల్ని ఏపు తీసుకొని పోయి దాన సనకారం చేశారు. అంటే ఈరోజు 10 మంది బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తులు పోగొట్టుకున్నాడు, అంతస్తులు పోయినాయి, తినటానికి ఇల్లు లేదు, తినటానికి తిండి లేదు. ఏమో యెహోవా నువ్వే, యెహోవా నువ్వే నా కాపరివి, నా కాపరివి అంటున్నాడు. బిడ్డలు ఇచ్చింది నువ్వు, బిడ్డలు తీసుకెళ్ళావు. ఆస్తి ఇచ్చింది నువ్వు, ఆస్తి తీసుకెళ్ళావు. నాకు ఏదైనా ఇచ్చినది నువ్వే కాబట్టి నువ్వు తీసుకొని పోయినావు. ఈ ఆరోగ్యం కూడా నువ్వు ఇచ్చావు కాబట్టి ఈ ఆరోగ్యం కూడా నువ్వే తీసుకున్నావయ్యా అని ఏబు ప్రార్థన చేస్తున్నాడు. అయితే అక్కడ కుష్టి వ్యాధి వచ్చింది. ఏబుకి కుష్టి వ్యాధి వచ్చి అన్ని కుంటుబడి అంత నీరు చీమి రక్తము కారుతుంది, వీగలు వారుతున్నాయి. ఏబు చుట్టూరు ఎవరు లేరు. ఏబు మంచిగా ఉన్నప్పుడు అందరికీ సహాయం చేశాడు. ఏబు బాగున్నప్పుడు ధనవంతుడు అనుకున్నారు. ఏబు బాగున్నప్పుడు ప్రతి వారు కూడా ఏబుతో మరి సవాసము చేశారు. ఇప్పుడు ఏబు ఎప్పుడైతే కుష్టి వ్యాధిలో పడ్డాడో, ఆస్తి పోగొట్టుకున్నాడో, బిడ్డలు పోగొట్టుకున్నాక అందరూ కూడా ఫ్రెండ్స్ ఏమని వారు తెలుసా? ఏబు నీ దేవుడు నీ ప్రార్థన నిజాయితీ అయితే నీకు మళ్ళీ 100 దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నారు వాళ్ళందరూ. అంటే దేవుడు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. అప్పుడు ఏబు ఎంతో దూరంలో పోయి కూర్చొని కుష్టి వ్యాధి ఉన్నవారిని ఎవరు ప్రేమించరు, ఎవరు కూడా రమ్మని కూడా చెప్పరు. ఎందుకంటే కొంచెం మనిషికి ఇబ్బందులుగా ఉంటేనే వాడిని పోకూడదని భయపడతారు, ఆయన దగ్గరికి మనం మాట్లాడకూడదని అనుకుంటారు. కానీ కుష్టి వ్యాధి పడ్డ వారికి యేసు ప్రభు వారు ఆయన చిత్తములోనే ముట్టి ఏబుని ఒక్క కురుపు లేకుండా చేశాడు దేవుడు. ఒక్క కురుపు కూడా లేకుండా దేవుడు చేసి ఆయనకు ఫలితం తీసుకొచ్చాడు, లేవనిచ్చాడు. మళ్ళీ ఎక్కడైతే కోల్పోయాడో, బిడ్డలు కోల్పోయాడు, లోకిని కోల్పోయాడు, ఆస్తులు పోయినాయి, జీవులు పోయినాయి, పని వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నీ దగ్గర ఆస్తి ఉంటేనే నీ చుట్టూరు జనం ఉంటారు, నీ దగ్గర డబ్బు ఉంటేనే మీరు మాట్లాడగలుగుతారు, నీ దగ్గర అన్నీ పలుకుబడి ఉంటే నీ చుట్టూరు 10 మంది తిరగవచ్చు. ఈరోజు నీకు ఆస్తి అవసరం లేదు, నీకు హోదా అవసరం లేదు, ధనము అవసరం లేదు. కానీ దేవుడు ఒక్కడు ఉంటే నీకు చాలు. దేవుడు ఒక్కడు నీతో ఉంటే నువ్వు చేసే ప్రతి పని కూడా దేవుడు చేస్తున్నాడు, ప్రతి పని కూడా దేవుడు చేస్తున్నాడు. నిన్ను ముందుకు నడిపిస్తాడు. నీ తల ఎత్తుకొని తిరిగేది స్థితి ఆయన తీసుకొస్తాడు. ఈరోజు ప్రతి పెద్ద పెద్ద రాజులుగా, భూస్వాములుగా ఎంత మందో మరి ఎకరాలు సంపాదించిన వాళ్ళైనా, మరి ఆస్తులు సంపాదించిన వాళ్ళైనా ఒకరికి మోసం చేయాలనుకుంటే దేవుడు మరొకల ద్వారా వాళ్ళకు మోసం చేపిస్తాడు. ఎందుకంటే ఈరోజు మోసము అనేది చేయకండి. మోసము అనేది చాలా డేంజర్. మోసము అనేది చాలా డేంజర్. ప్రాణంతో కూడా చెలగాటం ఆడుద్ది మోసం. ప్రాణంతో కూడా చెలగాటం ఆడుద్ది. ఆ మోసమే నిన్ను తాగుడు బానిస చేస్తుంది. ఆ మోసమే నీకు వ్యభిచారానికి తీసుకెళ్ళుద్ది. ఆ మోసమే నీకు దొంగతనానికి తీసుకెళ్ళుద్ది. అదే మోసము నిన్ను ఉరితాడు కూడా బిగిస్తుంది. అదే మోసము నిన్ను పాపానికి తీసుకెళ్ళి ఉరితాడు మరణించడానికి కూడా దారి చేస్తుంది. ఎప్పటికైనా జాగ్రత్తగా ఉండాలి, తగ్గించుకోవాలి, మారు మనసు పొందాలి, మంచి మనసు పొందాలి, అందరితో సమాధానంగా ఉండాలి. ఈ రోజుల్లో సమాధానంగా ఉన్నారా? తగ్గించుకొని ఉన్నారా? మీ కుటుంబంలో సమస్యలను తీసేశారా? దేవుడు ప్రశాంతంగా బతికే బతుకు కావాలి. దేవుడితో అయితే ప్రశాంతంగా అయిన బతుకు. అయ్యా నువ్వు కూర్చొని
మొక్కలేసావా? నువ్వు ఎక్కడైతే నీ కష్టం ఉందో అక్కడ నువ్వు మొక్కలేసి ప్రార్థన చేయి. నీ బిడ్డల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు, నీ తోడ పుట్టినవాడ కొరకు, నీ తల్లిదండ్రుల కొరకు, నీ బంధువుల కొరకు, నీ స్నేహితుల కొరకు నువ్వు మొక్కలేసి ప్రార్థన చేస్తే దేవుడు చెప్తున్నాడు, యేసు నామంలోనే నేను శక్తిమంతుణ్ణి అంటున్నాడు. ఆయన నామంలోనే నేను మేలు చేయగలుగుతున్నాడు. ఆయన నామంలోనే రాగలుగుతున్నాడు. దేవుడు మనకు సహాయం చేయగలుగుతున్నాడు. అందరము కలిసి మనం ప్రార్థన చేసుకోవాలి. మంచి మనసు మనం కలగాలి, జీవించాలి, రాకపోకలో దేవుడు తోడుగా ఉండాలని మనం కోరుకోవాలి. అందరి కోసం మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి మహాదేవ. ఈ లోకంలో ఉన్న ప్రతి రాష్ట్రానికి మీరు దీవించి, మా రాష్ట్రానికి కూడా మీరు దీవించండి. గొప్ప దేవుడు అయ్యా, రాకపోకలో తోడుగా ఉండండి. ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లా, మండలం, గ్రామాలకు, విలేజ్లకు తోడుగా ఉండి ప్రతి బలహీనతలో నుంచి విడుదల దయచేయండి. నమ్మదల దేవ, మీకు వందనాలు, స్తోత్ర. మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి కుటుంబంలో మీరు నడిచి మంచి సంపాదన, మంచి జాబులు, మంచి ఉద్యోగాలు, చదువులు, జ్ఞానము అయా, మంచి జ్ఞాపశక్తి, మంచి ఆరోగ్యము, బలహీనతలో నుంచి, సాతాలో నుంచి అయా, చదవడి శక్తుల్లో నుంచి, చీకటి అమావాస్య చీకట్లో నుంచి కూడా విడుదల దయచేసి అయా, ఈ లోకానికి కాపాడే రక్షించండి. మీరే భద్రపరచండి. వాళ్ళ అవసరాలని మీరు ఇవ్వండి, తీర్చండి, బలపరచండి, సహాయము దయచేయండి. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామంలో సలాం అలైకుం, నమస్తే. ఈ స్థితిలో